గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఈ పాపం జగన్దే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అవ్వాతాతల ప్రాణాలు ఫణంగా పెట్టి రాజకీయాల జవహర్ రెడ్డి పింఛన్దారుణాలు కనిపించడం లేదా, పింఛన్దారులను ఇక్కట్ల పాలు చేసిన ప్రభుత్వం, బ్యాంకుల దగ్గర బారులు తీరిన లబ్ధిదారులు, గంటల తరబడి నిరీక్షణ, అక్కడ కనీస సౌకర్యాలు కరవే, సొమ్మసిల్లిన పలువురు మహిళలు, వేల మంది ఖాతాలో జమకాని సొమ్ము. జగన్ అనుకున్నంత పని చేశారు. పింఛన్దారుల ప్రాణాలకు పణంగా పెట్టి కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పతిప్పలు పెట్టారు. ఇంటింటికి పింఛన్ పంపిణీ చేసే సులువైన అవకాశం ఉన్న వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్ళి గంటల తరబడి క్యూ లైన్లో పడిగాపులు కాసేలా చేశారు. మండు టెండల్లో మలమల మాడిపోయేలా వ్యూహం పడినారు. ఈ పాపమంతా జగన్దే. ఎవరైనా సహజంగా మనం రాసే వార్త చెప్పేటటువంటి తీరు కనీసం నీరెస్ట్గా అనిపిస్తే ఒప్పుకుంటారేమో. ఈ పాపం ఎవరిదో ప్రజలకు తెలియదా? అది జగన్దే అని చెప్పినంత మాత్రాన నిజమని నమ్మేస్తారా? ఎవరు చేయించిన పాపం? నోటి దగ్గరకు వచ్చినటువంటి కూడు లాగేసింది ఎవరు? వాలంటీర్ల వ్యవస్థని తీపిచ్చింది ఎవరు? వాలంటీర్ల వ్యవస్థని ఆపించింది ఎవరు? ఆ వాలంటీర్ల చేత ఇవ్వనీయకుండా చేసింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమారు, వెనకాల ఉన్న చంద్రబాబు నాయుడు వాలంటీర్ల మీద ఇంత విషయం జిమ్ముకొచ్చారు. ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా. ఇవాళ మళ్ళీ వాళ్ళు చచ్చిపోతుంటే, వాళ్ళు అల్లాడిపోతుంటే, క్రిందసారి ఇంటి ఏది సచివాలయాల్లో పెట్టాలని ఇచ్చింది నిమ్మగడ్డ రమేష్ కుమార్, బ్యాంకుల్లో ఇవ్వాలని అడిగింది ఆయనే. మరి ఈసీ ఎందుకు ఇచ్చేసిందో తెలియదు, ఇచ్చేసింది. ఇప్పుడు ఈ పాపం ఎవరిది అనేది జగన్ది అని చెప్పడానికి ఎట్లా ఉంటుందంటే, ఎన్టీ రామారావు తను మీద చెప్పులు వేయించుకున్న తర్వాత ఆవేదనతో చనిపోతే ఆ పాపం లక్ష్మీపార్వతిది అని చెప్పినట్టు ఉంటుంది. చెప్పులు వేసినటువంటి సందర్భంలో బాధపడినటువంటి లక్ష్మీపార్వతి ఆ పాపం చేసిందని చెప్పడం ఎట్లా ఉంటుందో, ఏది ఈ చెప్పులు వేయించింది ఆవిడే అని చెప్తే ఎట్లా ఉంటుందో, ఇప్పుడు ఇది అట్లాగే ఉంటుంది. బట్ కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి నిజం కంటే కూడా ఏదో ఒక సైడు వార్తలే తప్పదు కాబట్టి ఇది జనం ఎంతవరకు ఎలా ట్రీట్ చేస్తారో చూడాలి. ఇకపోతే పోలవరం పనుల్లో వైకాపా సర్కారు ఘోర వైఫల్యం, ప్రాజెక్టు పూర్తి కాకపోవడం బాధాకరం. కేంద్రం 60,000 కోట్లు ఇచ్చిన పనుల్లో పురోగతి లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రణాళిక కరువు, వృధా అవుతున్న 1300 టీఎంసీలు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్కి మేలు చేసే పోలవరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పూర్తి చేయకపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని వెంకంపేటలో బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వేపగుంటలో బీజేపీ ఆధ్వర్యంలో మేధావులతో సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే పేర్ని కిట్టు గ్యాంగ్ దుశ్శాసన పర్వం అంటూ బందర్లో జనసేన కార్యకర్త కుటుంబంపై పైశాచిక దాడి, కిట్టు ప్రోత్సాహం, ఆపై గంజాయి మొత్తులో బీభత్సం, మహిళ తాళి తెంచేందుకు అనుచరుల ప్రయత్నం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే జగన్వి నవదందాలు అంటూ వనరులు దోచేసి జనాన్ని ముంచేశారు. కడప పర్యటనలో నిప్పులు చెరిగిన చంద్రబాబు, వైకాపాకి ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే, జగన్ బలిజలకు అన్యాయం చేశారన్న విమర్శలు, కడప రోడ్ షోలో అభివాదం చేస్తున్న చంద్రబాబుకు సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నిన్ననే షర్మిల కూడా అక్కడ ప్రచారం చేసినట్టుంది. ఇద్దరు కూడా ఒకే దఫా ప్రచారం చేశారు. రెండు వైపుల నుంచి జగన్ని గద్దె దించాలా, అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో గెలవనివ్వకూడదు అన్నటువంటిది వీళ్ళిద్దరి ప్రయత్నం స్పష్టంగా కనబడుతోంది. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి కూటమి కక్కిన విషం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విలవిల్లాడిన వృద్ధులు, బ్యాంకుల ముందు క్యూ లైన్లో నరకయాత్ర, 4 మృతి, 5 ఏళ్ల తర్వాత అవ్వాతాతలకు చంద్రబాబు మార్కు దురవస్థ, ఊళ్ళే తరలి రావడంతో కిక్కిరిసిన బ్యాంకులు, డబ్బులు పడ్డ ఇన్యాక్టివ్ ఖాతాలతో పెద్ద ప్రాణాలకు మరో కష్టం, బ్యాంకుల్లోనే పింఛన్ జమ చేయాలన్న నిమ్మగడ్డ, ఢిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు, కేంద్రం అన్ని డీబీటీతో ఇస్తుంటే పింఛన్లు మాత్రం ఎందుకు ఇవ్వరంటూ పురంధేశ్వరి డిమాండ్, నిత్యం ఫిర్యాదులతో డీబీటీ బ్యాంకుల్లో జమకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఈసీ, గత 58 నెలలుగా కరోనాలోనూ నిర్విఘ్నంగా కొనసాగిన పింఛన్ల పంపిణీ, లబ్ధిదారులకు ఇళ్ల వద్ద వాలంటీర్ల ద్వారా చేతికి అందించిన రాష్ట్ర ప్రభుత్వం, కోడ్ని అడ్డం పెట్టుకుని వాలంటీర్లపై రెచ్చిపోయిన బాబు బ్యాచ్, 2 నెలలుగా పింఛన్ల పంపిణీకి వరుసగా ఆటంకాలు, గత నెలలో సచివాలయాల వద్ద పంపిణీ చేసిన ఆగని ఫిర్యాదులు, ఉన్నతాధికారులు బ్లాక్మెయిల్ చేసేలా పచ్చ మీడియాలో కథనాలు, ఈసీ ఆదేశాలతో బ్యాంకుల్లో డబ్బులు జమ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వరుసపెట్టి పదే ఫిర్యాదులతో మేము 2024 మార్చి 30 ఇచ్చిన ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతాలను లబ్ధిదారులకు డీబీటీ నగదు రూపంలో కాకుండా బ్యాంక్ ఖాతాలో జమ విధానంలో పింఛన్ల పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వండి, లేదంటే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయండి అంటూ ఏప్రిల్ 26ని ఈసీకి జారీ చేసిన ఆదేశాల సారాంశం. ఏప్రిల్లో దివ్యాంగుల ఇళ్ల వద్ద, మిగిలిన వారికి సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ మీద టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గత 20 రోజులుగా ఫిర్యాదులు చేయడంతో ఈసీ తమ ఆదేశాలను పాటించాలంటూ మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే దొరుకుతున్నవన్నీ పచ్చ నోట్లే అంటూ కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో 2 కోట్ల సీజు, తూర్పుగోదావరిలో దొరికిన కట్టల మూలాలు టీడీపీలోనే
లెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శి, బాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లలో భారీగా నగదు పట్టివేత, తిరుపతిలో చీరలతో పాటు నోట్లు పంచుతూ దొరికిన ఎల్లో మూట, బరితెగించి మరీ డబ్బును వరదలా పారిస్తున్న చంద్రబాబు, ఏకంగా ఈ ఎన్నికల కోసం 13,000 కోట్లతో భారీ స్కెచ్, అవినీతి సొమ్ముతో పాటు తన వర్గీయులు ఎన్ఆర్ఐల ద్వారా సమీకరణ, అసెంబ్లీ సెగ్మెంట్కి 75 కోట్ల చొప్పున పంచాలని వ్యూహం, మార్గదర్శి నారాయణ టీడీపీ నేతల కంపెనీల ద్వారా క్షేత్రస్థాయికి ఓటుకు 5,000 ఇవ్వడానికని వెనకాడద్దని నేతలకు హుకుం, పంచాయతీ నేతకు 50 లక్షలు, మండల స్థాయి నేతకు ₹1 కోటి, నియోజకవర్గ స్థాయి నేత అయితే 3 కోట్లు, దీనికోసం ప్రత్యేక టీం, పోలీసుల సోదాల్లో దొరికిన పచ్చకట్టలు జస్ట్ శాంపిల్ మాత్రమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇంటింటికి జగన్ కోసం సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి కమిటీల విస్తృత ప్రచారం, 5 ఏళ్లలో సీఎం జగన్ చేసిన మేలు మరోసారి ప్రజల ముందుకు, పేదలే వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్లు, సినీ హీరోలు కాదు, ఇప్పటికే వివిధ వర్గాల నుంచి 12 మంది స్టార్ క్యాంపెయినర్లు ఎంపిక, వారితో కలిసే ఇంటింటికి మేనిఫెస్టో తీసుకెళ్తున్నాం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది హైలైట్ చేసి. ఇప్పుడు ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం, ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వంగా సీఎం జగన్ సర్కార్, వారిపై ఒత్తిడి తగ్గించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, హామీ మేరకు తొలి క్యాబినెట్లోని 27% మధ్యంతర పూర్తి, ఇందుకోసం 17,918 కోట్లు చెల్లింపు, వేతన సవరణతో 11,707 కోట్లు అదనపు వ్యయం, అడగకుండానే 12వ పీఆర్సీ, బాబు ఎగ్గొట్టిన డీఏలను చెల్లించిన సీఎం జగన్, బాబు హయాంలో కన్నా వేతనాల పొద్దు 11,000 కోట్లు పెరుగుదల, ఒక్క సిపిఎస్ సాధ్యం కాదని మెరుగైన పెన్షన్ వచ్చేలా జీపీఎస్, పారిశుద్ధ్య కార్మికులకు చిరుద్యోగులకు వేతనాల పెంపు, వచ్చే 5 ఏళ్ళు 25,000 వరకు వేతనం వచ్చేవారికి, విద్యా వైద్య రంగంలో పథకాలు, ఇళ్ళు, వ్యవస్థలో తగ్గిన అవినీతి, ఉద్యోగుల్లో పెరిగిన ఆత్మస్థైర్యం, పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, ఉమ్మడి ఏపీలో పెన్షనర్లకు డీఏ రద్దు చేసిన బాబు, ఉద్యోగులను లంచగొండులుగా చిత్రీకరించిన చంద్రబాబు. ఇది ఎవరన్నా నమ్ముతారా? సాక్షి రాసినంత మాత్రాన ఉద్యోగులకు ఫ్రెండ్లీ అయితే 1వ తారీఖు జీతం పడాలి, వాళ్ళకి పడలేదు. ఇంకోటి, వీళ్ళు మధ్యంతర భృతి 27% అని రాశారు, కానీ ఆ మధ్యంతర భృతిని తర్వాత రెగ్యులర్లో చేసినప్పుడు 23కి తగ్గించారే, ₹27 ఇచ్చి మళ్ళీ ₹4 తగ్గించి ₹23 చేశారే, అది ఉద్యోగులందరికీ కడుపు మండిపోలేదా? కాబట్టి నిజం మాట్లాడితే ఎవరికన్నా ఓ ఫ్యాక్ట్ ఉంటుంది అనిపిస్తుంది, కానీ ఇట్లా అబద్ధాలు రాస్తే ఎవడు పట్టించుకుంటాడు? ఇలాంటివే వచ్చేటటువంటి వ్యవహారం. లేకపోతే మోసాల బాబు మరో అబద్ధం అంటూ ప్రతి విద్యార్థికి ఏటా 15,000 ఇస్తానంటుంది చంద్రబాబు. 2023-24లో రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 71,77,637 మంది, ఇంటర్ విద్యార్థులు మరో 10,52,221 మంది. ఈ ఒక్క పథకానికి ఈ ఏటా 1,234,000 కోట్లు అవసరం, ఇంత మొత్తం ఇవ్వడం అసాధ్యం అంటూ నిపుణులు. ఇక జీవో 117 రద్దు చేస్తే ప్రభుత్వ విద్య నిర్వీర్యం, పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందులు తప్ప ఉపాధ్యాయ పోస్టులను సైతం రద్దు చేసేందుకు ఆస్కారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 14 నియోజకవర్గాల్లో 100% వీడియోనిగా అత్యంత సమస్యాత్మకమైన 12,438 పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి, లోక్సభ అసెంబ్లీ అభ్యర్థి 438 మందికి పోలీసులు అదనపు రక్షణ, ఏప్రిల్ 25 నాటికి రాష్ట్రంలో 4.14 కోట్లకు చేరిన ఓటర్లు, ఇందులో పురుషులు 2.03 కోట్లు, మహిళలు 2.10 కోట్లు, జనవరిలో తుది సవరణ ఓటర్ల జాబితా తర్వాత 5.94 లక్షలు పెరిగిన ఓటర్లు, దీంతో 46,389కి పెరిగిన పోలింగ్ స్టేషన్లు, ఇప్పటివరకు 203 కోట్ల రూపాయల నగదు వస్తువులు జప్తు, జనసేన పోటీ చేస్తున్న లోక్సభ అసెంబ్లీ స్థానాలు 15 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు రద్దు, విశాఖ లోక్సభ, మంగళగిరి, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో 3 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్ల వినియోగం, ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, పెన్షన్లను సాధ్యమైనంత వరకు డీబీటీ విధానంలోనే ఇవ్వనున్నాం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నటువంటి హైలైట్ చేశారు. జడ్జి రామకృష్ణ ఇంటిపై దాడి చేసింది తమ్ముడే, ఆస్తి పంపకాలు చేయలేదన్న కోపంతోనే దర్యాప్తులో తేల్చిన పోలీసులు, రామచంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో జడ్జి రామకృష్ణపై కేసు, అన్నమయ్య జిల్లా బి కొత్తకోటకు చెందిన సస్పెన్షన్లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి ఎస్ రామకృష్ణ ఇంటిపై మంగళవారం రాత్రి దాడి చేసింది, తమ్ముడు రామచంద్రన్ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. రామకృష్ణ తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కిటికీ అద్దాలు, ఇన్నోవా కారు అద్దాలను ధ్వంసం చేశారని, కిటికీపై యాసిడ్ పోసిన ఆనవాళ్లు ఉన్నాయని, తనను చంపేందుకు దాడికి పాల్పడ్డాను పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం ఎదుటివే సిఐ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం జడ్జి రామకృష్ణ మంగళవారం రాత్రి బి కొత్తకోట కరెంట్ కాలనీలోని ఇంటి పై అంతస్తులో ఉండగా ఇంటిపై దాడి చేసినట్టు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా దాడికి రామకృష్ణ తమ్ముడు ఎస్ రామచంద్రనే కారకుడని నిర్ధారణ అయింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలపై ఏడాదిగా వివాదం నడుస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి రామచంద్ర అన్న రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోంచి బయటికి రావాలని అన్నను పిలవగా రాలేదు. దీంతో రామచంద్ర అక్కడే ఉన్న కట్టెను తీసుకుని గేటును కొట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో రామకృష్ణ ఇంటి కిటికీ అద్దాలను రామచంద్ర పగలగొట్టినట్టు నిర్ధారించారు. కారు అద్దాలు ఎలా పగిలాయన్న దానిపై ఇంకా విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు. జడ్జి రామకృష్ణపై బుధవారం రాత్రి తమ్ముడు రామచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆస్తి పంపకాల విషయమే మంగళవారం రాత్రి రామకృష్ణ ఇంటికి వెళ్ళానని చెప్పారు. ఎంతసేపు పిలిచినా బయటికి రాబోదు, గేటు తీసుకుని ఇంట్లోకి వెళ్ళి తనకు రావాల్సిన ఆస్తిని ఇవ్వాలని కోరారని పేర్కొన్నారు. ఆస్తి ఇచ్చేది లేదని రామకృష్ణ చెప్పడంతో తాను గట్టిగా అడగడంతో రామకృష్ణ అతని కుటుంబీకులు మరో 3 కలిసి కట్టితో కొట్టి తనపై ఫినాయిల్ చల్లి చంపడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. రామచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ బుజ్జనాయక్ కేసు నమోదు చేస్తున్నారన్నట్లు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి పండుటాకులపై మళ్లీ పగ, సేమ్ వార్త వాళ్ళు రాసినటువంటి కోణం. అయితే 23 లక్షల
కార్డులు కట్ మరొక ఛాన్స్ ఇస్తే జరిగేది ఇదే. ఏడాదిన్నర కిందటే మొదలైన ఏరువేత కసరత్తు, బియ్యం కార్డులపై సిపిఆర్తో అధ్యయనం, కుటుంబాలు కార్డుల మధ్య మిస్ మ్యాచ్, 77% మాత్రమే సరిపోయాన్న సంస్థ, మిగిలిన 23 లక్షల కార్డులు తేడా నిర్ధారణ, ఏడాది జనవరిలోనే సర్కారుకి నివేదిక, ఎన్నికలు ఉన్నందునే గప్చుప్గా జగన్ ప్రభుత్వం, మళ్ళీ అధికారంలోకి వస్తే కోతల ఖాయం, బియ్యం కార్డుతో ముడిపడిన పథకాలు దూరం, కలకలం రేపుతున్న సిపిఆర్ నివేదిక. ఇది రోజు ఒకటి భయపెడతా ఉండాలి. నిజంగా జగన్ తీసేయాలనుకుంటే కనుక 1,45,00,000 కార్డులు, అందులో కేంద్ర ప్రభుత్వం పేదలుగా గుర్తించింది 85 లక్షల మందినే. అంటే మిగతా 60 లక్షల మందికి ఎక్స్ట్రా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. 60 లక్షలు తీసేస్తే అడగడానికి కూడా ఏం లేదు కేంద్రం కానీ, లేకపోతే ఏ హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా. కానీ చేయలేదు. ఇంకా కేంద్రంతో కొట్లాడాడు దానికి సంబంధించి, మాకు ఆటికి కూడా బియ్యం ఇవ్వండి అని చెప్పేసి. అట్లాంటిది తీసేస్తాడు అంటే రోజు ఒకటి ప్రజల్ని మనం నమ్మించలేనప్పుడు, అంటే మనం మంచోళ్ళము మనం సక్సెస్ఫుల్ అని నమ్మించలేనప్పుడు ఎదురోడు చెడ్డోడు అని నమ్మించితే అతను చెడ్డోడు కాబట్టి ఇతను మంచోడులే అని ఓటేస్తారు అన్నటువంటిది. అంటే ఇక జనాన్ని తప్పుదో పట్టించడం. లేకపోతే జగన్ మాట తప్పావు, ఓటు అడిగే హక్కు నీకెక్కడిది, చంద్రబాబు మద్య నిషేధం చేశాక అడుగుతానన్నావు, వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను, జాబ్ క్యాలెండర్ డిఎస్సీ ఏది, ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వ పనులు 50% ఎక్కడ, మేనిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చలేదు, వైసీపీ పాలనకు 0 మార్కులే, మాది ప్రజా మేనిఫెస్టో, మొదటి నెల నుంచే 4,000 పెన్షన్, ఉచిత విధానం తెస్తాం, మళ్ళీ జగన్ వస్తే ఆంధ్ర నార్త్ కొరియా అవుతుంది, అవినాష్ రెడ్డి పిల్లోడైతే బడికి పంపాలి, పార్లమెంట్ కాదు, రాయచోటి కడప సభల్లో టీడీపీ అధినేత ఫైర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే మళ్ళీ జగన్ వద్దు అంటూ వైసీపీకి ఓట్లేస్తే ఆస్తులు పోతాయి, ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి, మన తలరాత మనమే మార్చుకోవాలి, ప్రతి ఒక్కరూ ఓటు వేస్తేనే మార్పు సాధ్యం, చిన్న రాయి తగిలితే బ్యాండేజ్ వేసి ఏదో జరిగినట్టు సీఎం బిల్డప్, 30,000 మంది ఆడపిల్లల అదృశ్యం, ఆ తల్లిదండ్రుల ఆవేదన తెలియదా మరి, రంగులకు తగలేసిన దానిలో 10వ వంతు ఇచ్చిన తోటపల్లి జంపర్ కోట పూర్తి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులకు 3,000 భృతి అన్నటువంటిది పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే భూమి బద్దలయ్యింది అంటూ నిలదీస్తున్న రైతాంగం, సర్కారు వెన్నులో వణుకు, మీడియా విపక్షాలు నియంత్రించేలా ప్లాన్, ప్రభుత్వ అనుకూల ప్రచారం చేయాలంటూ రెవెన్యూకి సీఎంఓ క్లాస్, అధికారులను సిఐడితో కేసులు పెట్టించేందుకు సిద్ధం, స్టాంపులు రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణతో ఫిర్యాదు, ఎవరిపై చర్యలు తీసుకోవాలంటే సిఐడి ప్రశ్న, అధికారులకు పైనుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిఈసి పర్యవేక్షణలో పొంగనూరు ఎన్నికలు జరగాలి, పెద్దిరెడ్డి అరాచకాలతో భయపడుతున్న ఓటర్లు, ఈసీకి మాజీ సీఎం కిరణ్ ఫిర్యాదు, పొంగనూరులో హింసాత్మక ఘటన లేకుండా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి, అందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్వీయ పర్యవేక్షణలో పొంగనూరు ఎన్నికలు నిర్వహించాలని మాజీ సీఎం రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత నెల 14-15 తేదీలో సైతం తాను ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారాలు ఎన్నికల కమిషన్ సవాల్ చేసే విధంగా ఉన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి వారి కుటుంబీకులు తీవ్రస్థాయిలో హింసను ప్రేరేపిస్తున్నారు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికార పార్టీలో ఉండడం వల్ల పెద్దిరెడ్డి తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ పోలీసు అధికారిని ఎన్నికల కంటే ముందే నియమించుకున్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే జగన్కి హత్యా రాజకీయాలే ఎక్కువ, బాబాయిని చంపిన అంతకుడిని కాపాడుతున్నారు, కడప స్టీల్ ప్లాంట్కు 2 సార్లు శంకుస్థాపనలు అయినా ఒక్కడుగు ముందుకు పడలేదు, ఎంపీగా గెలిపిస్తే నేను మీ గొంతునవుతా, పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం పోరాడితే జమ్మలమడి ఎన్నికల ప్రచారంలో షర్మిల మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 20 లక్షల ఉద్యోగాల బాధ్యత నాది, యూనిఫైడ్ పోర్టల్ని ఏర్పాటు చేస్తాం, యువతకు నారా లోకేష్ భరోసా, ఏటా సింగిల్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా, నిరుద్యోగులు పేపర్లలో తీసుకుని వెతుక్కోవాల్సిన అవసరం లేదు, నోటిఫికేషన్లో ప్యూన్ నుంచి గ్రూప్ 1, 2 వరకు పోస్టుల వరకు అన్నీ ప్రకటిస్తాం, యూనిఫైడ్ పోర్టల్ తీసుకొస్తాం, వెబ్సైట్లో మీ వివరాలు నమోదు చేస్తే ఏ పరీక్షకైనా హాజరయ్యేలా వెసులుబాటు కల్పిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతకు భరోసా ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మళ్ళీ జగన్ వద్దు అంటూ వైసీపీకి ఓట్లేస్తే పోతాయి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. విశాఖలో భూములు లాక్కుంటున్నారు, ధనవంతులు భయపడి అమెరికాకు వెళ్ళిపోతున్నారు, ఎన్నాళ్ళు ఇలా ఎంతమంది సొంత ఓళ్లను వదిలిపోగలరు, మేము అండగా ఉంటాం, మీరు ధైర్యంగా నిలబడండి, వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.